వాస్తవంగా నిన్ననే కొన్ని కాంగ్రెస్ అనుకూల సోషల్ మీడియా ప్లాట్‌ఫారాలు తెలంగాణలో ఒక కాన్సెప్ట్‌ని ప్రొజెక్ట్ చేసినాయి. ఏదైతే హైదరాబాద్‌లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం, దాదాపు 25,000 మెజారిటీ సాధించడం, దాంతో పాటు బీఆర్ఎస్ దెబ్బతినటం, బీజేపీకి డిపాజిట్లు రాకపోవడం, దీంతో మొన్నటిదాకా ఏదైతే 10 మంది దాకా ఎమ్మెల్యేలు ఇటొచ్చి, ఆ పైన మిగతా వాళ్ళొస్తుండగా బీఆర్ఎస్ ఆపింది. ఇప్పుడు వాళ్ళ మీదన కోర్టులో కేసులేయడం వీటి వల్ల ఆగింది. కానీ ఎప్పుడైతే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్‌కి లైఫ్ ఉంది గానీ బీఆర్ఎస్‌కి లైఫ్ లేదని గమనించడంతో ఆ ఎమ్మెల్యేలు ఇటుకొచ్చేస్తున్నారు. ఒక 5గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎల్లుండికి వచ్చేసి చేరిపోతున్నారు అన్నటువంటి ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుకూలంగా ఉండేటువంటి సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, కొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ప్రొజెక్ట్ చేసినాయి. ఇప్పుడు వాళ్ళొస్తారా? ఎందుకంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేసిన మొన్న విజయం, ఆ పైన ఈ వార్తలు అకస్మాత్తుగా ఇప్పుడు సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషను ప్లస్ సుప్రీంకోర్టు నెల రోజుల్లోపు చర్య తీసుకోకపోతే గనక స్పీకర్‌కి నువ్వు న్యూ ఇయర్ స్పీకర్ హోదాలో తీసుకోవు అన్నటువంటి కఠినమైనటువంటి ఆదేశాలు. ఈ మధ్యనే బెంగాల్‌లో ముకుల్ రాయ్‌కి సంబంధించినటువంటిది బీజేపీ తరపున గెలిచి తృణమూల్ కాంగ్రెస్‌లోకి వెళ్తే అతని స్పీకర్ అనర్హత వేటు వేయకపోతే నేరుగా సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. కాబట్టి వాళ్ళ న్యాయస్థానాలు ఇదివరకటికి మళ్ళీ మీరే అంటలేదు. మీ చేతికే అధికారం అని చెప్పట్లేదు. యాక్షన్ తీసుకుంటారు. అందుకు సిద్ధపడుతున్నది. ఈ సందర్భంలో వెళ్తారా? చూడాలి.